మాతృత్వం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ సంతానం కోసం పరితపించే దంపతుల విషయాలను మనం నిత్యం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటిది వైద్యుల సూచనలను ఆచరణలో పెట్టిన ఏడల మాతృత్వ సాధన సాఫల్యం అవుతుందన్న అపురూప సంఘటన కాకినాడ నగరంలో బ్లూ రైన్ హాస్పిటల్లో ఆవిష్కృతమైంది. 5 పదులు దాటిన వయసులోనూ మాతృత్వ కళను నెరవేర్చుకున్న దంపతుల ఆనందాలకు బ్లూ రైన్ హాస్పిటల్ వేదికైంది. బ్లూ రైన్ వైద్యుల బృందం అద్భుతాలను ఆవిష్కరించారు. పెద్దాపురం పట్టణానికి చెందిన ఏలేరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి అధికారి ఏ వీర రాఘవరావు, సూర్యవతి దంపతులకు అందమైన బాలిక 6 రోజుల క్రితం జన్మించింది. శనివారం హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యారు. సూర్యవతి మాట్లాడుతూ తనకు 52 సంవత్సరాల వయసు కలిగి ఉన్నానని, తనకు వివాహమై సుమారు 3 దశాబ్దాలు పైగా అయినప్పటికీ సంతానం లేక నిత్యము బాధపడుతుండేవాళ్లమని అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తూ నిత్యము వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ వారు చెబుతున్న సూచనలు పాటిస్తూ అందమైన బాలికకు జన్మనివ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వైద్యుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గైనకాలజిస్ట్ వి సౌజన్య మాట్లాడుతూ ఎంతో కాంప్లికేటెడ్ అయిన ఈ సంఘటనను సుఖవంతం చేయడానికి బ్లూ రైన్ అధినేత, అంతర్జాతీయ శిశు వైద్య నిపుణులు డాక్టర్ సుభాశేఖర్ రెడ్డి అందించిన సహకారంతో బాలికకు సూర్యావతి జన్మనిచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌజన్యను డాక్టర్ సుభాశేఖర్ రెడ్డి సాలువాతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ శిశువు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఫీడింగ్ టైంలో అనుసరించాల్సిన మెలకువలను వివరించారు. మాతృత్వం పొందడం అంటే ఎంతో అదృష్టమని, ఈ వయసులో కూడా కోరికను దంపతులు నెరవేర్చుకున్న విషయం అందరికీ ఆనందాన్ని కలిగించిందన్నారు. ఎనస్థీషియా డాక్టర్ స్వామి కూడా వైద్య సేవలు అందించడంలో అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. సో మనం చేయగలమా లేదా అనే ధైర్యం కొంతమందికి ఉండదు. కానీ ఈవిడ అలా కాకుండా ఆ 52 ఇయర్స్ అయినా కూడా ఆవిడ లేదు నాకు ప్రెగ్నెన్సీ కావాలి అనే అంత దృఢంగా ఆవిడ అనుకుంది కాబట్టి ఇంతవరకు ఆవిడ రాగలిగింది. సో ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ మొత్తం మీద ఆవిడ చాలా కష్టాలు, అంటే ఆవిడకి ప్రతి మధ్యలో బీపీ రావడం, షుగర్ రావడం, ఆవిడకి ఎన్ని ఇంజెక్షన్స్ చేయించుకున్నా ఆవిడ చివరికి ఎలాగైనా కూడా నేను డెలివరీ మంచిగా చేయించుకోవాలి అని ఆవిడ అంత దృఢంగా కోరుకోవడం వల్ల ఆవిడ ఇలా చేయగలిగాము. సో దానికి తోడు సుభశేఖర్ రెడ్డి సార్ కూడా ఫస్ట్ నుంచి మాకు చాలా అన్ని విషయాల్లోని ఆయన ఒపీనియన్ తీసుకుని, సో ఆవిడకి ఎప్పుడైనా షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, ఏదొచ్చినా కూడా అందరం డిస్కస్ చేసి ఇది చేయగలిగాము. సో ఇలా చేసినందుకు, అంటే ఇలా ఆవిడ ఇంత మంచిగా హ్యాపీగా వెళ్ళినందుకు అందరికీ ధన్యవాదాలు. సో మెయిన్గా నేను సుభశేఖర్ రెడ్డి సార్ చెప్పుకోవాలి ఇది, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ నన్ను నమ్మి ఆయన ఇచ్చారు అంటే దానికి నేను చాలా, ఎందుకంటే నేను ఇలా ఎప్పుడు చేయలేకపోయేదాన్నేమో. సో ఆయన నాకు అది ఇవ్వడం వల్ల నేను దాన్ని నిలబెట్టుకోగలిగాను. సో ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో బేబీని కూడా ఫస్ట్ నుంచి డెలివరీ అయిన వెంటనే కేర్ తీసుకుని, సో మదర్ ఫీడింగ్ వచ్చేలా చూసి, సో ఆవిడ మిల్కే ఇచ్చేలాగా, సో అవన్నీ ఆయన ట్రైన్ చేశారు. సో ఫైనల్గా మేము అందరం కలిసి ఒక ఆ ఏజ్ ఉన్నవాడికి ఒక మంచి బేబీని ఇవ్వగలిగాము. సో మాకు చాలా ఆనందంగా ఉంది. బట్ ఏజే ఒక కాంప్లికేషన్ అయినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలనేది ఒక రిస్క్ అయింది. ఇప్పుడు ఏజ్ బికమ్స్ రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది, బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా తెలియదు, అన్ని క్రానిక్ డిసీజెస్ మనకు ఇన్వాల్వ్ అయిపోయాయి. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మదర్ ఏమో పెర్సిస్టెంట్గా నాకు బేబీ కానే కావాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. బట్ ఫిజికల్ ప్లస్ ఎమోషనల్ ట్రామాస్, ఎన్ని ట్రామాస్ ఉన్నా కూడా షీ క్యారీడ్ ద ప్రెగ్నెన్సీ ఫస్ట్ పాయింట్. దాన్ని అంతే సేఫ్గా ఇవ్వాలనేసి మేము కూడా తపన పడినాము. అదేవిధంగా నాకు అందరూ సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు మేడం 24 గంటలు నాకు సపోర్ట్ చేశారు. దాని ద్వారా ఫస్ట్ పేరెంట్స్, అసలు ఆ పేరెంట్స్ మోటివేషన్ చూసి మాకైనా ముందరికి వచ్చాం. ఎవ్రీ వన్ హ్యాస్ ఏ డౌట్ ఈ ఏజ్ గ్రూప్లో ఎట్లుంటుంది అనేసి. బట్ సేఫ్గా వెళ్ళిపోయింది ప్రెగ్నెన్సీ అంతా. సమ్ ఇష్యూస్ వర్ దే అండ్ వీ ట్రై టు రిజాల్వ్. వెన్ ద ఏజ్ బికేమ్ ద రిస్క్ ఫ్యాక్టర్, ఇట్ వాస్ ఏ సో మచ్ కన్సర్న్ ఫర్ అస్. ఆ ఏజే రిస్క్ ఫ్యాక్టర్ అయ్యే లోపల మాకు అందరికీ చాలా, అంటే అనస్థీషియా డాక్టర్లు, సర్జన్ అందరం దగ్గర పెట్టుకుని ఒకసారిగా బేబీని సేఫ్గా తీసుకున్నాం. 34-35 వీక్స్ వచ్చిన తర్వాత మేము బేబీని సేఫ్గా బయటికి తీసుకున్నాం. 3 days ద బేబీ ఎన్ఐసీలో ఉండేది. సేఫ్గా బేబీని తర్వాత బయటికి తీసుకురాగలిగాం. నౌ ద బేబీ ఈస్ అబౌట్ టు గో ఫర్ హోమ్. డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.